అక్కినేని అఖిల్ తన 6వ చిత్రం లెనిన్తో ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఈ సినిమా విషయంలో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారనే వార్త ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఏజెంట్ ఫలితం తర్వాత అఖిల్ కెరీర్ విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నాగ్ స్వయంగా ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చుని సినిమా అవుట్పుట్ ను పర్యవేక్షిస్తున్నారట. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో కథనంలో వేగం పెంచేందుకు కొన్ని అనవసరమైన సీన్లను ట్రిమ్ చేయమని నాగ్ సూచించినట్లు తెలుస్తోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరితో కలిసి నాగ్ స్వయంగా ఫైనల్ కట్ ను లాక్ చేస్తున్నారట. మొదట ఈ సినిమాలు మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ రామ్ చరణ్ సినిమా పెద్ది ఏప్రిల్ 30న వస్తుందని తెలియడంతో చరణ్తో ఉన్న అనుబంధం రీత్యా అఖిల్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. లెనిన్ ఇప్పుడు జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం లెనిన్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పరువు హత్యల వంటి సున్నితమైన అంశం నేపథ్యంలో రాబోతోంది. ఈ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉండగా రామ్ చరణ్ పెద్ది సినిమాతో పోటీని నివారించడానికి మరింత క్వాలిటీ కోసం జూన్ 26, 2026కి వాయిదా పడింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన నాగార్జున కొన్ని కీలక మార్పులను సూచించినట్లు ఇండస్ట్రీ టాక్. అక్కినేని అభిమానులు అఖిల్ నుంచి ఒక పక్కా కమర్షియల్ హిట్ ఆశిస్తున్నారు. అందుకే నాగ్ స్వయంగా ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చొని సినిమా అవుట్పుట్ ను పరిశీలించారట. సినిమా నిడివి విషయంలో, కొన్ని సీన్ల లాగ్ విషయంలో నాగ్ తన అనుభవంతో కొన్ని మార్పులు చేయమని చెప్పినట్లు సమాచారం. ఆ సలహాల మేరకు ఎడిటర్ నవీన్ నూలి కొన్ని అనవసరపు సన్నివేశాలను ట్రిమ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా మరింత గ్రిప్పింగ్ గా ఉండేలా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య సాగే లవ్ ట్రాక్ ఎట్టా ఎట్టా వంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ఒక మేజర్ హైలైట్ అని, క్లాస్ మాస్ ప్రేక్షకులను మెప్పించేలా ఈ సీన్లు ఉంటాయని టీం గట్టిగా నమ్ముతోంది. నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో ఒక భారీ సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి కొరటాల శివ దేవర 2 పనుల్లో బిజీగా ఉండాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా, ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. దేవర 2 పట్టాలెక్కడానికి కనీసం 1.5 సమయం పట్టేలా ఉంది. ఈలోపు ఈ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా బాలయ్యతో ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్ ముగించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట. కొరటాల శివ మార్క్ సామాజిక బాధ్యత గల కథకు బాలయ్య శైలి, ఊరమాస్ యాక్షన్ ను జోడించి ఒక హై వోల్టేజ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట. ఇప్పటికే కొరటాల ఈ లైన్ ను బాలయ్యకు వినిపించారని, దానికి ఆయన కూడా ఎంతో ఎక్సైట్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. గతంలో బాలయ్య సూపర్ హిట్ సినిమా సింహాకు కొరటాల శివ రచయితగా పనిచేశారు. అయితే అప్పట్లో క్రెడిట్స్ విషయంలో కొన్ని పొరపాట్లు జరగడం వల్ల కొరటాల కాస్త మనస్తాపానికి గురయ్యారని ఇటీవల ఇంటర్వ్యూలో చర్చ జరిగింది. ఇప్పుడు అదే బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో సింహాను మించిన రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఒకటే వార్త వినిపిస్తోంది. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతుందనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ బాలయ్య కాంబోలో ఓ సినిమా రాబోతుంది. బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట కొరటాల. ఈ కథ బాలకృష్ణ ఇమేజ్ కు సరిగ్గా సరిపోతుందని, ఆయన నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలతో పాటు కొరటాల మార్క్ మెసేజ్ కూడా ఇందులో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను బడా నిర్మాణ సంస్థ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ నటించాల్సిన దేవర 2 పనుల్లో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఇతర కమిట్మెంట్స్ డ్రాగన్ తో బిజీగా ఉండటం వల్ల దేవర సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కావటానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో బాలయ్యతో సినిమాను పట్టాలెక్కించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య బాడీ లాంగ్వేజ్ ను కొరటాల శివ ఎలా ప్రెజెంట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా
చిత్రంగా మారింది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 109 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలోనే కొరటాల సినిమాపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు. రవితేజ మిస్టర్ బచ్చన్ తో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తన గ్లామర్ తో యూత్ ను కట్టిపడేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ మాత్రం ఇంకా దోబూచులాడుతూనే ఉంది. అయితే ఈ 2026 సంవత్సరం భాగ్యశ్రీ కెరీర్ కు చాలా కీలకం కాబోతోంది. భాగ్యశ్రీకి ఈ ఏడాది అతిపెద్ద ఆశ లెనిన్. అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఆమె భారతి అనే పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఎట్టా ఎట్టా సాంగ్ లో అఖిల్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ అదిరిపోయిందని టాక్ వినిపిస్తోంది. జూన్ 26న విడుదల కాబోతున్న ఈ సినిమా హిట్ అయితే ఆమె స్టార్ హీరోయిన్ల రేసులో ముందుంటుంది. గ్లామర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకు హిట్ భాగ్యం దక్కడం లేదు. మిస్టర్ బచ్చన్ లో నడుము అందాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది ఈ ముంబై భామ. ఈ గ్లామర్ షోతో మేడం కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారంతా. నిజంగా చేసిన సినిమాల్లో ఒక్కటి హిట్ పడినా అలాగే అయ్యేదేమో. కానీ బాలీవుడ్ నుండి కాలీవుడ్ వరకు ఎక్కడ అడుగుపెట్టినా విజయలక్ష్మి ఈ మహాలక్ష్మిపై కటాక్షం చూపించడం లేదు. 2025లో భాగ్యశ్రీ హవా చూసి పక్కా హిట్ కొడుతుందని అనుకున్నారు. కట్ చేస్తే ఊహించని విధంగా వరుస డిజాస్టర్స్ చవి చూసింది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ పై ఎన్నో అంచనాలు పెట్టుకుంటే దెబ్బేసింది. దుల్కర్ సల్మాన్ కాంతాతో కోలీవుడ్ తెరంగేట్రం చేసిన మహాలక్ష్మి డీ గ్లామర్ రోల్ తో ఆకట్టుకున్న నో యూస్. రాంపోతినేని ఆంధ్రా కింగ్ తాలూకాలో పక్కా తెలుగింటి ఆడపడుచులా కనిపించినా సక్సెస్ రాలేదు. ఇక ఆమె ఖాతాలో ఉన్న ఫిలిం లెనిన్. ఏజెంట్ అల్ట్రా డిజాస్టర్ తర్వాత అక్కినేని వారసుడు అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ లెనిన్. అఖిల్ సరసన తొలుత శ్రీలీల ఫిక్స్ కాగా ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీ వచ్చి చేరింది. రీసెంట్లీ రిలీజ్ చేసిన వారెవ్వా సాంగ్ లో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందన్న కామెంట్స్ వినిపించాయి. తాజాగా వచ్చిన ఎట్టా ఎట్టా సాంగ్ లోనూ అదరగొట్టేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 26న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. లెనిన్ తప్ప మరో సినిమా భాగ్యశ్రీ కమిట్ అయిన దాఖలాలు లేవు. కానీ మేడం సక్సెస్ ఖాతానే ఓపెన్ చేయకపోయినా క్రేజ్ తో ఆఫీస్ కొల్లగొట్టేస్తోంది. శివకార్తికేయన్తో ఓ తమిళ ప్రాజెక్ట్ సైన్ చేసినట్లు సమాచారం. అలాగే హిందీలో రణ్వీర్ సింగ్ ప్రళయ్ కోసం ఈ భామ పేరునే పరిశీలిస్తున్నట్లు బజ్. ఇక ఇప్పటి వరకు హిట్టే చూడని భాగ్యానికి లెనిన్ ఆఫర్స్ క్యూ కట్టే ఫిల్మ్ అవుతుందా? అఖిల్ కంబ్యాక్ మూవీగా మారుతుందా?